చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంది దట్టు అబౌట్ స్పా గురించి. ఎందుకు కలవట్లేదు, ఎందుకు మీట్ అవ్వట్లేదు మీరు, అండ్ ఎందుకు అమర్ రాలేదు, అది ఇది చాలా క్వశ్చన్స్ ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు నిన్నే పిలవడం ఇష్టం లేక పిలిచింది తెలుసా? బాగా వేసేసాడు. పిలిచారా షోకి? సరే తరలే. I hope అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. ఏంటంటే ఈరోజు మేము ఫైనలీ స్పా బ్యాచ్ కలిసామన్నమాట. దట్టు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంది దట్టు అబౌట్ స్పా గురించి. ఎందుకు కలవట్లేదు, ఎందుకు మీట్ అవ్వట్లేదు మీరు, అండ్ ఎందుకు అమర్ రాలేదు, అది ఇది చాలా క్వశ్చన్స్ ఉంది. కాబట్టి ఎనీవే ఈరోజు వాళ్ళందరూ కలిసాను కాబట్టి కూర్చొని సరదాగా మేము మాట్లాడుకుందాం. ఓకే, అండ్ వాడైతే ఎందుకు రాలేదు వాడిని అడుగుదాం, నాకు కూడా తెలియదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఏంటంటే మీ అందరికి చాలా డౌట్ ఉంది. మేము కలుస్తున్నాము, మాట్లాడుతున్నాము, కానీ అమర్ గారు మీకున్న డాన్స్ లో చాలా బిజీ అయిపోయారు. అలా ఏం లేదు, ఫ్యామిలీ బెంగళూరు షూట్ వేరే, సో అలా బిజీ అయిపోయి గోవా అదంతా అవసరం లేదు. కానీ మీరందరూ నన్ను అడుగుతున్నారు కమెంట్స్ లో, మీరు గృహప్రవేశానికి ఎందుకు రాలేదు? అసలు నిన్నే పిలవడం ఇష్టం లేక పిలిచింది తెలుసా? మీరందరూ ఏదో అయిపోయింది తేజకు నాకు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది అలా ఇలా అన్నారు. అది నేను అడిగాను తేజాని. ఇది కనుక ఉంటుంటే బిగ్ బాస్ నేను రాకపోవడానికి కారణం ఏం లేదు. కరెక్ట్ గా ఆ రోజే షూట్ ఉంది. సో కాంపిటీషన్ కదా యూత్ డాన్స్ నైట్ అవడానికి మాకు 12 అయిపోయింది. సో ప్రాక్టీస్ లో మా మాస్టర్ రిషిగా మమ్మల్ని కాబట్టి స్కోప్ లేకుండా పోయింది. అంతకు మించి ఇంకోటి లేదు. మేము సపరేట్గా దాని ఇంటికి వెళ్ళి మీకు రిమైనింగ్ అంతా వీడియోలో చూస్తారు. అది ఆల్రెడీ నీ కొత్త ఇంటికి నేను వినాయక బొమ్మనే పంపించాను కదా. ఇలాగా తుప్పాస్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఏం పర్లేదు. బిజీగా ఉన్నప్పుడు మా పరి వచ్చింది, మా తేజ్ వచ్చాడు, రాలేదు. ఏం చేయలేనండి, పెద్దవాళ్ళు బిజీ అయిపోతే స్టార్స్ కలపకండి. కానీ బేసిక్ గా మనోడి షూటింగ్స్ ఎక్కువ మర్చిపోయాడు. ఆ రోజు మనోడు వెళ్ళింది ఆదివారం పరివారం. యాక్చువల్లీ వాడు తొందరగా అవ్వాల్సింది, లేట్ అయిపోయింది కాబట్టి రాలేదు. కానీ నాకు ఎందుకు కోపం వచ్చిందంటే మీరు ఎంత ఎదురు చూసారో నేను కూడా ఎదురు చూసాను. ఒక్క మెసేజ్ పెట్టొచ్చు కదా అండి. ఒక్క మెసేజ్ నేను ఎదురు చూసాను. ఎంగేజ్మెంట్ అవుతుంది, ఒక కాల్ చేయొచ్చు కదండి. మా గురూజీ అది కూడా చేయలేదు. నాకు చాలా బాధేసింది, అందుకని నేను మాట్లాడలేదు. గురూజీకి గుడ్లో కాలిందమ్మా. అరే ఏదో స్టైల్ అంట. ఫస్ట్ టైం నేను ప్యాటర్న్ మారుస్తున్నాను. ఇప్పటిదాకా ఎప్పుడు ఇలాంటి చెక్ షర్ట్ తప్ప ఎప్పుడు వేయలేదు. సీరియస్లీ బ్రో, నాకు ఏంటి షూట్ కి నెక్స్ట్ పరివారం. Hello Spa Batch. How are you? Nice to meet you Spa Batch. ఇంకేమన్నా ఎడిషన్ చేయాలా? ఫాస్ట్ బ్యాచ్. పిలిచారా షోకి? సరే తరలే.
అంటే మళ్ళీ ఎపిసోడ్ మీతో ఏం పని ఏ సీరియస్ నేను పాస్ట్ అబ్బా డిజిటల్ స్టారా ఎస్ టీ పాస్ట్ పాస్ట్ ఎస్ మళ్ళీ ఎస్ పాస్ట్ 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 ఫాస్ట్ ఓకే అన్న ఇప్పుడైతే షూట్ రెడీ బ్రదర్ నువ్వు రెడీ అవ్వాలా ఇంకా రెడీ అవుతున్నావా నేను మేకప్ వేసుకుని జాకెట్ వేసుకుని గ్యారంటీ కాదు లోకల్దే మనం అంతా అందుకే అది కోటి చూసినారంటే పక్క లోకల్ నా కొడుకులా ఉంటుంది లాగ్ వచ్చింది కోడే అమ్మ బ్రో ఇంకేమైనా వచ్చింది ఓకే ఇంకేమైనా ఉన్నాయా ఇంకా ఆల్రెడీ గన్ ఉంది సారీ సర్లే బ్రో నువ్వు పోయి రెడీ అయితే అంటే ఇప్పుడు ఏంటి నన్ను బొమ్మ అంటే నువ్వు ఉంటావు సరే ఓకే నువ్వే ఉండలేవు నేనే ఉంటాను నువ్వు పక్కకి అయితే ఏంద్రా మేకప్ అంతా పూసుకొని మన అమ్మ ఇది ఇసావరా నువ్వు టీ షర్ట్ ని అర్థమైందా రాజా బిగ్ బాస్ టీ-షర్ట్ ఇక్కడ క్యారీ చేశారు దీన్ని వదలవరా నువ్వు దీన్ని వాడేందా తిని చూమి చేస్తాడు ఇవిడే కనిపించాలి కదా మరి చేసిన కానీ నాదే నేను టికెట్ వేసుకొస్తాను నేను ఏమని చెప్పాను మాకు చూసి ఎవరైనా అంటే ఆలోచన మారుస్తారా అబ్బా కాదు కాదు ఇది అడిగింది నీకు అర్థమైందా ఫస్ట్ ఎక్కడున్నావు రా నేను అడ్రస్ అడుగుతాను రా నేను ఇంట్లోనే ఉన్నాను ఆగలాగలేదురా పొలిటికల్లో నా పార్టీకి ఓటే అంటే కొట్టుకున్నట్టుందిరా వస్తా సరే నేను వెళ్ళి రెడీ అవుతా బాయ్ మీరు నుంచి మన స్నేహ గీతం అంటే ఇప్పుడు లోపల ఏం లేదు ఆడండి తెలుసు అందరికీ తెలుసు ఒరే దరిద్రుడా ఇష్టి అలవా ఓకే నేను కూడా బై చెప్పాలి బై శోభా డ్రెస్ బాగుంది బ్రో కానీ ఆ చినిగిందే ఏదోలా ఉంది అరే నా జీవితంలో ఫస్ట్ టైం చెక్ షర్ట్ నుంచి పక్కకు వచ్చి కాస్ట్యూమ్ వేస్తున్నాను రా దాని అదే బిగ్ బాస్ హౌస్ లో కూడా చెక్ షర్ట్లే కదరా నేను వేసింది బ్రో బేసిక్ గా ఐఫోన్ నువ్వు ఐఫోన్ అయినా వాడేది అవును బై బై సో ఎందుకు రాలేదని అడిగారు కాబట్టి మీకైతే క్లారిటీ వచ్చింది అమర్ అయితే ఎందుకు గ్రాప్ రివిజన్కి రాలేదు అనేసి. అలాగే ఇంకా చూస్తున్నారు కదా, నేను, సుబ్బు, ప్రియాంక, తేజ, అమర్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా కాసేపు అలాగే కూర్చొని కొన్ని ముచ్చట్లని చెప్పుకున్నాం అన్నమాట. వీఆర్ ఎంజాయింగ్ లైక్ ఏదైతే జరిగిందో అగైన్ అట్లా మళ్ళీ మాట్లాడుకుంటున్నాము. బికాజ్ అప్పుడప్పుడే కలుస్తున్నాము కాబట్టి ఉన్న టైంలో షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టైం అయితే ఇలా స్పెండ్ చేసామన్నమాట. సో మీ అందరూ అడిగారు స్పా బ్యాచ్ని కలవండి, ఒక వీడియో అయితే తీయండి అనేసి. సో ఫైనలీ స్పా బ్యాచ్ని అయితే కలిసి ఈ వీడియో అయితే తీసాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.